6 కొత్త ముఖాలతో తెలంగాణ క్యాబినెట్ ఏర్పాటు కాబోతోంది. దాదాపుగా 50 రోజులు దాటిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా డిప్యూటీ సీఎం మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మొత్తం 10 మందితో మంత్రివర్గం ఏర్పడుతుంది. అందులో 6గురికి కొత్త ముఖాలకి ఛాన్స్ అయితే ఇట్లా కీలకమైనటువంటి అంశం ఇంతవరకు ప్రధానమైన ఆరోపణ వస్తూ వచ్చిందల్లా కుటుంబ పాలన పదవులన్నీ కుటుంబంలో వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్పించి బయట వాళ్ళకి ఎక్కడిచ్చారు అని విమర్శల నేపథ్యంలో ఈ దఫా హరీష్ రావు కేటీఆర్లకి మంత్రివర్గంలో చోటు లేదన్నటువంటి విధంగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. మరి కాసేపట్లో ఏం జరుగుతుంది అన్నటువంటి తెలుస్తుంది. సమారావు గారు ఏమంటారు? రాష్ట్ర మంత్రివర్గం కాడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా సమర్థమైనటువంటి నాయకుడు, రాజకీయంగా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగొచ్చి అన్ని స్థాయిల్లో తనకున్నటువంటి అనుభవాన్ని రంగరించుకొని ఇవాళ నిజంగానే కొన్ని శాఖల కాడికి వచ్చినప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఒక్కొక్క శాఖ, ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయ శాఖ ఉన్నది అనుకోండి, ఆ ఉద్యానవన శాఖకు మంత్రి, వ్యవసాయ శాఖకు మంత్రి, ఇట్లా ఈ రకంగా ఉండడం వల్ల కొద్ది అధికారులకు కానీ మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతాయి అని చెప్పి కొంత సమయం తీసుకొని అన్నిటిని కూడా క్రోడీకరించి శాఖలన్నిటిని కూడా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన అన్నీ ఒక దిక్కు తీసుకొచ్చి ఇవాళ క్యాబినెట్ను చేయబోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మిగతా వారికి కూడా అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉన్నది. సామాజిక పరంగా కూడా అన్ని వర్గాలకు సముచితమైనటువంటి స్థానం, దాంట్లో రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా అయినటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటువంటి పరిస్థితి. చాలామంది, ఎక్కువ శాతం మంది రాజకీయాలలో ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మా దగ్గర ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చేటలకు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, పార్లమెంటు మెంబర్ గెలిచిండు. నిత్యం ప్రజల మధ్యలో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తి, పరిపాలన పరంగా కూడా ఇవాటి వరకు చిన్న మచ్చ లేకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అట్లనే అందరి మంత్రుల్లో కూడా చాలామందిని సమర్థమైనటువంటి మంత్రివర్గాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రాష్ట్రాన్ని కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసానికి ఒక పక్క సంక్షేమము, మరొక పక్క అభివృద్ధి, మరొక పక్క శాంతి భద్రతలు, ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఇబ్బంది జరగకుండా పరిపాలన సుభిక్షంగా జరుగుతున్నది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇవాళ మొత్తం భారతదేశం అంతా కూడా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముఖాన్ని చూసే అటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఉదాహరణకు రైతు బంధు పెట్టినప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేసిండ్రు. ఇవాళ అన్ని రాష్ట్రాలతో పాటు ఇవాళ భారత ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచించుకొని ఇవాళ రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ దేశం మొత్తం ఆలోచిస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక ఆలోచన. అద్భుతమైన ఛాన్స్ మీకు, దేశం మొత్తం ఈ వైపు చూసుకునేటువంటి స్కీమ్స్ లేదా మొన్నటి విజయంతో చూస్తున్నారు. ఓకే, కానీ అలా అందరూ చూస్తున్నప్పుడు ఒక ఆదర్శంగా ఉండాలి కదా. సరే, ప్రధాన విమర్శ లాస్ట్ క్యాబినెట్లో వచ్చింది, కుటుంబం అన్నారు కాబట్టి ఈ దఫా కుటుంబం లేకుండా పెట్టారు. వస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ ఇవాళకి కూడా ఉన్న ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే ఇదే ప్రజల్లో ఉన్నటువంటి మహిళలు, ఎస్టీ వీళ్ళకి అవకాశం లేకపోవడం అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా ఇదే సందేశం ఇస్తున్నాము మనం. సాయి గారు తప్పకుండా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడేంటి లాస్ట్ గత 5 ఏళ్ళు లేదు, ఇప్పుడు లేదు, తప్పకుండా మహిళలను కూడా గౌరవిస్తారు. ఎస్సీ ఎస్టీలకు కూడా తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది. బడుగు బలహీన వర్గాల కోసానికి సంక్షేమంతో పాటు ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అనేకమైనటువంటి అణగారిన వర్గాల కులాలు కనీసం ప్రసన్న గారు ఇప్పటి వరకు అణగారిన వర్గాలు, గుర్తింపు లేనటువంటి కులాలు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిన తర్వాత ఏ కులాలైతే గుర్తింపు లేకుంటున్నాయో సమాజంలో ఇప్పటికీ వెలియేబడి దూరంగా ఉన్నటువంటి సంచార జాతులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా రేపు రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాల అభివృద్ధిలో తీసుకురావాలన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు దళితులు కానీ బీసీలు కానీ ఏమడుగుతున్నారు? రాజ్యాధికారంలోకి రాకుండా ఇచ్చేవన్నీ కూడా బిచ్చం కిందకే వస్తాయి. వాళ్ళు ఎదగడం అంటే మీరు ఇచ్చేటువంటిది రాజరికంలాగా ఇచ్చేటువంటి నజరానాలు వేరు, వాళ్ళని రాజుల్ని చేయడం వేరు. వాళ్ళు రాజుగా చేసినప్పుడు పరిపాలనలో కీలక భాగస్వామి అవుతారు. పర్టికులర్లీ మహిళలు, ఎస్టీ వీళ్ళు ఎదగాలంటే వాళ్ళ శక్తి ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి కుటుంబేషనో లేకపోతే మీరు ఇచ్చేటువంటి సంక్షేమం అనేటువంటిది వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భర్తలు ఇవ్వగలరు, వాళ్ళ కుటుంబాలు ఇవ్వగలరు, వాళ్ళు చూసుకోగలుగుతారు.
కానీ మనం ఇచ్చేది రాజ్యాధికారం ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు సుష్మా స్వరాజులు, స్మృతి ఇరానీలు, లేకపోతే ఇందిరాగాంధీలు వాళ్ళ కెపాసిటీ ఎప్పుడు చూపించుకున్నారు? పవర్ ఇచ్చినప్పుడు. ఇక్కడ వాళ్ళకి అసలు పవరే ఇవ్వకుండా ఎవరు లేరు అనేటువంటి సంకేతం. అది పర్టికులర్లీ ప్రోగ్రెసివ్ స్టేట్ తెలంగాణ అనేది. అలాంటి చోట్ల సాయి గారు, మీరు మీ తోటి నేను 100కి 100 ఏకీభవిస్తున్నా. నిజంగా కూడా అణగారిన వర్గాలు, పేద, దళిత, బడుగు బలైన వర్గాలు వచ్చిన వాళ్ళు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలలో ఎన్నికలలో పోటీ చేసేయడానికి భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఏమన్నా కానీ ఎవరేమన్నా ఏ పార్టీ అయినా కానివ్వండి, నేను ఏ పార్టీ అయినా కానీ పార్టీల ముచ్చట కాకుండా వ్యవస్థ అట్లున్నది. అది ప్రజలను తప్పు పట్టుకుందామా, నాయకులను తప్పు పట్టుకుందామా, ప్రజలను తప్పు పడదామా, నాయకులను తప్పు పడదామా, పార్టీలను తప్పు పడదామా, ప్రభుత్వాలను తప్పు పడదామా అంటే ఎవరిని తప్పు పట్టాలో అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఇవాళ వెనుకట అదేంది బాగా వేడి పాలు పెట్టి పిల్లికిస్తే తాగకుంటే ఎట్లయితే ఉరికిపోయిందో ఇప్పుడు ఎవరైనా టికెట్ ఇస్తే నిలబడ్డా అన్నా కదా నీకు దండం పెడితే నా వల్ల కాదనే పరిస్థితి వచ్చింది. అందుకోసానికే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఈ అణగారిన వర్గాలకు కానీ వెనుకబడ్డ వర్గాలకు, పేద వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేయలేని అవకాశం లేనటువంటి వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులలో రాజ్యాధికారంలో పేద వర్గాలకు ఖచ్చితంగా ఎస్టీలకు కానీ పోయినసారి కూడా అన్నారు కానీ ఎస్టీలకు, మహిళలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఉన్నది కదా. లాస్ట్ టైం చందులాల్ గారు లాస్ట్ టైం మంత్రివర్గంలో ఉన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఎస్టీలకు కానీ తర్వాత మహిళలకు కానీ ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, అవకాశం వస్తుంది. దాంట్లో